మరి తాను సముద్రంలోనికి వెళ్ళి వల విసురుతాడు. కొన్ని సందర్భాల్లో మరి రాత్రంతా కూడా వల విసిరి రాత్రంతా అలాగే పెట్టి ఉదయమున వలనంతా దగ్గరికి చేసి వాటిని బయటకు తీసుకొని రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఇదిగో ఆ సందర్భాన్ని, ఆ ఉదాహరణను ప్రభు ఇక్కడ చూపిస్తూ అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము కూడా సముద్రంలో మరి చేపలను పట్టడానికి వేసిన వలను పోలి ఉన్నది. మరి సముద్రం అనగానే మరి అదొక పెద్ద లోకముగా మనము పరిగణించవచ్చు. మరి అనేక జీవరాశులు కలిగినటువంటి ప్రదేశము. ఆ సముద్ర గర్భమందు అనేక జీవరాశులు ఉంటాయి. చేపల్లో ఎన్నో వందల రకాలైనటువంటి చేపలు, అనేక జీవరాశులు కలిగినటువంటి నీటి సంబంధిత జీవరాశులు కలిగినటువంటి ప్రదేశము. మరి చెరువులో కంటే కూడా, ఈ నదుల్లో కంటే కూడా సముద్రములో విస్తారమైనటువంటి జీవరాశులు ఉంటాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అయితే వల విసిరేటటువంటి వ్యక్తి, ఆ జాలరి ఎవరైతే ఉన్నారో ఆ జాలరికి ఒక ఆశ ఉంటుంది. ఏంటయ్యా ఆశ అంటే, తనకు కావలసిన చేపలు ఒక లిస్టు తన మైండ్లో ఉంటుంది. ఈ చేపలైతే నాకు గిట్టుబాటు అవుతుంది, ఈ రకమైన చేపలైతే నాకు మంచి ధర పలుకుతుంది, నేను కడుపు నిండా తినగలను, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, నేను ఎక్కువ సంపాదించగలను, నా అప్పులు తీరుతాయని ఏదో ఒక రీతిగా వల విసురుతున్నటువంటి వ్యక్తి యొక్క మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశముతోనే ఈ జాలరి ఆ నడి సముద్రంలో వల విసరను జరుగుతుంది. వల విసిరిన తరువాత తను ఆశించేది ఒక రకముగా ఉంటుంది, కానీ ఆ వల బయటకు లాగి మరి పడవలోనికి తీసుకొచ్చి ఒడ్డునకు చేర్చిన తర్వాత తాను కోరుకున్న వాటికంటే ఎక్కువగా కొన్ని వేరు రకమైనటువంటి, పనికి రానటువంటి, అవసరము లేనటువంటి, అనవసరమైనటువంటి కొన్ని జీవాలు, చేపలు కానీ లేకపోతే పీచు నాచు పదార్థాలు కానీ, పనికిరానటువంటి వేస్టేజ్ కొంచెం ఎక్కువగా చేరుతూ ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక నేను అనుకున్న దానికంటే, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ మరి చెత్త చెదారమే ఎక్కువ ఉన్నది కదా అని తీసి పారవేయడు ఆ యజమాని. కానీ తనకు అవసరమైనటువంటి వాటిని ఒక కుప్ప, తనకు అవసరం లేని వాటిని తిరిగి పడివేయటము మనం గమనిస్తాం. ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. ఈరోజున మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి, పరలోక రాజ్యము మరి సముద్రములో చేపలు పట్టడానికి విసిరిన వలను పోలి ఉన్నది అని చెప్పాడు. ఆ సముద్రము ఈ లోకమే, ఆ చేపలు మనమే. జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మత్స్యకారుడు ఏ రీతిగానైతే చేపలు పట్టిన తర్వాత వలను దరికి తీసుకొని వెళ్తాడో, ఇదిగో యుగ సమాప్తి యందు ప్రభు రాకడ సమయములో ఆ తీర్పు దినమునందు ఈ వలంతా కూడా ఒక్క చోటకు చేర్చబడుతుంది, అనగా దేవుని రాజ్యమునకు, ఆ గట్టునకు చేర్చబడుతుంది. అక్కడ ఇదిగో జాలరి ఏ రీతిగానైతే ఒడ్డునకు చేరిన తర్వాత తనకు అవసరమైన మంచి చేపలను ఒక కుప్పగా, తనకు అవసరం లేనివి ఏ రీతిగానైతే బయట పారవేస్తాడో అక్కడ కూడా అదే రీతిగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ జాలరులు వేరుపరుస్తారు. అక్కడ ఎవరు వేరుపరుస్తారంటే దేవదూతలు వచ్చి మంచివి చెడ్డవి వేరుపరుస్తారు. వల ఒకటే, వలలో అనేక రకములైన చేపలు ఉన్నాయి, కానీ ప్రభువుకు కావలసిన చేపలు, ప్రభువుకు అవసరమైనవి వేరు. ప్రభువుకు అవసరమైనవి మాత్రమే కుప్పలో వేయబడతాయి, ఆ రాజ్యములో ఉంచబడతాయి. అవసరం లేనివి తీసి
పారవేయబడతాయని ఆ ఆత్మీయ సత్యాన్ని ప్రభుల వారు ముందుగానే తన భక్తులకు తెలియపరుచుట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రేమను దోమ బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు కూడా ఈ లోకమనే సంద్రములో మనము కూడా ఇదిగో చేపలను పోలిన వారముగా ఉన్నాము. మనము కూడా ఇదిగో జీవిస్తూ ఉన్నాం గనుక మనము కూడా ఆ వలలో పడుతున్నాం. మనము కూడా ఆ వలలో పడి ఉన్నాం. అయితే తీర్పు దినమునందు అక్కడ వల విప్పిన తర్వాత మనము కుప్పలో ఉండగలుగుతామా, లేకపోతే తీసి మరలా ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి వేస్టేజ్గా మరి చెత్త కుప్పలో పడవేయబడేటటువంటి స్థితిగతులను పోలి ఉన్నాము అనేటటువంటిది ఈరోజున మన ముందున్నటువంటి ప్రశ్న. చాలా సందర్భాల్లో నుండి మనము మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి ఎక్కువగా ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఈరోజున మనము ఈ లోకపరంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లలు వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుట కంటే తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు, నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే బాగుంటుంది అని. నేను చెప్పినట్లుగా వింటే నా పిల్లలు నాకు బాగుంటుంది, నేను చెప్పినటువంటి చదివితే, నేను చెప్పిన రంగంలో వారు వెళ్తే, నేను కోరుకున్న విధంగా వారు బ్రతికితే అనేటటువంటిది ఈనాటి తల్లిదండ్రుల యొక్క సంతోషము. మరి దేవుడు కూడా తన చిత్తాన్ని నెరవేర్చాలని మనలను ఈ భూలోకమునందు పంపి ఉంటుండగా మరి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన అవసరత ఉన్నది. ప్రభువుల వారు అన్నారు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. నేను తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి తిని అని అన్నాడు. నేను నా ఇష్టము నెరవేర్చుకుంటకు రాలేదు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చుటకు, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి నేను వచ్చాను అని శిలువ మరణానికి కూడా అప్పగించుకున్నాడు. ఆయన ఈ లోకానికి మరి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఒక కుమారునిగా జన్మించినటువంటి విధములను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమన దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి మన జీవితంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఉన్నదా? దైవ చిత్తానికి ప్రాధాన్యత ఉన్నదా? దైవ చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఈ వల నిండినప్పుడు ఈ దేవదూతలు ఏం చేస్తాయంటే వేరు చేస్తాయి. మంచి వాటన్నిటినీ ఒక కుప్ప మంచి గంపల్లో ఆ గంపల్లో చేరుస్తూ ఉంటారు. చెడ్డ వాటన్నిటినీ తీసి బయట పారవేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజున మరి మన జీవితాలు ఒకవేళ ఇదిగో ఈనాడే మన వలలు నిండినట్లుగా మన సమయం కనుక అయిపోతే వలలు తీసుకెళ్ళబడతాయి. మరి మనం ఏ గంపలో పడతాం? గంపలో పడే స్థితిలో ఉండగలుగుతామో మన జీవితాలు, లేకపోతే తీసి బయట పారవేయబడే స్థితిలో ఉంటామనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దోమ బిడ్డలారా, మన జీవితాలు దేవునికి ప్రీతికరముగా మారాలి. సమయం లేదు. మనిషికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఏ పనైనా కానీ వాయిదాలు వేయడము నేర్చుకున్నారు. ప్రతి దాంట్లో ఈరోజు చేసే పని రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకా చాలా కాలం ఉన్నది, ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా చాలా చేయవలసింది ఇంకా ఎంతో ముందున్నది, ఇప్పుడే మొదలుపెట్టినంత మాత్రాన్ని ఇప్పుడే చేయగలం అనేటువంటి కొన్ని విషయాల్లో వెనుకబడినటువంటి తత్వాలను మన మనిషి జీవితంలోనే చూడగలము. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దోమ బిడ్డలారా, సమయం లేదు. ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సమయం కొంచెమైన అపవాది గర్జించుతూ తిరుగుతూ ఉన్నాడు. సమయాన్ని గుర్తించడము కూడా మరి విశ్వాసి లక్షణమని, దైవభక్తుల లక్షణమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమన దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజున మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. 2022 పోయింది, 2023 అయిపోయింది. ఈ రోజుకి
రేపటి దినము నుండి మరి యొక్క కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. మరి యొక్క నూతన జీవన సమయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉంటున్నటువంటి తరుణములో ఇన్ని రోజుల్లో మనము సాధించింది ఏంటి, మన ఆత్మీయ జీవితంలో మనము సాధించింది ఏంటి, మనం పొందుకున్నది ఏమిటి అనేటటువంటిది ఆలోచన చేయవలసిన అవసరత ఉన్నది. ప్రేమన దోం బిడ్లారా, ఏమీ సాధించలేం, మనలో కృతధనం ఏమీ లేదు, మనలో మంచితనం ఏది లేదు అని ఇంకా మన జీవితంలో వెళితే ఉన్నట్లయితే దానిని సంపూర్ణము చేసుకోవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే ప్రేమన దోం బిడ్లారా, సమయము ఉన్నదని మనం అనుకుంటున్నాం, సమయము వస్తుందో రాదో ఎవరికి తెలియదు, అది దేవుని వశంలో ఉన్నది. ఎప్పుడు ఈ సంవత్సరాలు గతించిపోతాయో, ఎప్పుడు ఈ లోకము గతించిపోతుందో తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామని ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకొని, ఒకవేళ ఈ సముద్రమనే లోకములో ప్రభు వల వేసి దరికి లాగినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే గంపలో పడేటటువంటి మంచి చేపలను పోలిన విధముగా ఉండాలి. ప్రేమణ దోం బిడ్లారా, సంవత్సరాలు గడియలు దేవుడు మనకెందుకు ఆయుష్కాలమును పొడిగిస్తూ ఉన్నాడు, ఎందుకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు? ఇంకా కొన్ని సందర్భాల్లో ఎప్పుడో మరణించవలసిన వారము, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఇంకనూ గట్టిగా నిలబడి చలించగలుగుచున్నామనంటే జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలను చక్కపెట్టుకోవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి మన జీవితాలను సరిచేసుకునుట ఉత్తమమైనటువంటి లక్షణము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. మంచి వాటిని గంపల్లో చేరుస్తారు, చెడ్డవాటిని బయట పారవేస్తారు. ఈ రోజున మరి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచి స్థితిని కలిగి ఉండాలి, ఆత్మీయతలో మంచితనాన్ని సంపాదించుకోవాలి, మంచి భక్తిని, మంచి విశ్వాసాన్ని, మంచి క్రియలను, మంచి ప్రార్థన జీవితాలను మనము సంపాదించుకొని కాస్త గట్టిగా ఉన్నప్పుడు మన జీవితాలు గంపలో పడే చేపలను పోలినవిగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు మారుతున్నా, ఎన్ని నెలలు మారుతున్నా, ఎన్ని కూడికలు వెళ్ళిపోతా ఉన్నా, ఎన్ని ఆదివారాలు తరిగిపోతున్నా మన జీవితాల్లో కాసింతైన మార్పు, కాసింతైనటువంటి మారు మనసు, కాస్త ఎదుగుదల లేనటువంటి జీవితాలు గనుక ఉన్నట్లయితే ప్రేమణ దోం బిడ్లారా, తీసి బయట పారివేయబడేటటువంటి స్థితిలోనికి వస్తాం. అందుకే యేసు ప్రభుల వారు 15వ అధ్యాయము యోహాను సువార్తలో చెప్పాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నాలో ఉంటే బహుగా ఫలిస్తారు. మీరు నాలో నుండి కట్ చేయబడి తెగిపోయారంటే, నాలో నిలవలేకపోతే మీరు ఫలించరు. ఫలించని ప్రతి తీగ తీసి బయట పారివేయబడి కాల్చివేయబడునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజున ప్రేమణ దోం బిడ్లారా, సంవత్సరాలు మారిపోతున్నటువంటి తరుణములో ప్రభుతో అంటుగట్టబడే స్థితిలో మనం ఉన్నామా? ఎండిపోయినటువంటి ప్రభువుకు దూరముగా ఉండి, కష్టం వచ్చినప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి, నష్టం వచ్చినప్పుడే, నీకు ఏదో ఇబ్బంది ఎదురైనప్పుడే ప్రభువును పట్టుకొని ప్రభువాని వేడుకొని తదనంతరము అన్ని సౌఖ్యమైన తర్వాత ప్రభువును విడిచిపెట్టే స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రెండు సందర్భాలు కూడా ఒకే కోవకు చెందినవి. ప్రేమణ దోం బిడ్లారా, ప్రభుతో అంటకట్టబడిన జీవితము, ఇదిగో ప్రభు కోరుకున్నటువంటి జీవితము. ప్రభుతో అంట కట్టబడినటువంటి జీవితము మనము కోరుకునేటటువంటి జీవితం. ఇక నీ వద్దు నాయనా,
నా ఇష్టము నాది, నా బ్రతుకు నాది అనేటటువంటిది అది మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం. ఈ రోజున చాలామంది ఈ రీతిగా జీవిస్తూనే వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు. ఒక ప్రార్థన లేదు, ఒక క్రమము లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. పూర్వము ఉన్నటువంటి ఆ భక్తి భావనలు ఈ రోజున లేదు. నిన్నటి దినమున ప్రయాణమై వస్తూ ఉంటే ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు? నేను నా చోట పాస్టర్గా పనిచేస్తున్నాను, నేను ఒక పాస్టర్ అని చెప్పాను. అవును, మీ దాంట్లో అందరూ కూడా ఒకప్పుడు మంచి భక్తి జీవితాన్ని నేను చూశానయ్యా. మా ఊర్లో కూడా చర్చి ఉన్నది, అందరూ మందిరానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటటువంటి పురుషుల్లో ఎవరు కూడా తాగేది లేకపోతే ఇష్టానుసారంగా తిరిగేది మాట్లాడేది నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను. విగ్రహార్పితమైనది కూడా మా ఇళ్ళల్లో ఏదైనా పండుగలు పబ్బాలు చేసుకుంటే ఆ విగ్రహార్పితమైనది కూడా వచ్చి తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, బార్ షాపుల్లో కనబడుతూ ఉన్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు అని చెప్తా. మీరు అసలు అలా చేయరు కదా, ఇదేంటి ఇలా చేస్తున్నారు? ఏం చెప్పాలి అతనికి? నేను దేంట్లో లేదు చెప్పండి, ఏ మతం అని లేదు, ఏదని లేదు. అప్పుడు ఉన్నటువంటి భక్తి ఇప్పుడు ఎవడికి లేదయ్యా. అప్పుడు మీ తాతల కాలంలో, మీ నాయనల వాళ్ళ కాలంలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు మీకు లేదు, మీ పిల్లలకు రాదు. సేమ్ అన్నిట్లలో ఉన్నది ఆ పరిస్థితి. అదంతే కదా, చేసేది చూసేదంతా దేవుడే లెక్క తీర్చాలంతే, అంతే కదండి. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన జీవితాలకు కొన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో మన జీవితాలు ప్రభుతో అంటకట్టబడినట్లుగా ఉంటే మనము ఫలిస్తాము. మన జీవితాలు ప్రభుతో పాటు ఉంటే, మన జీవితాలు దేవునికి ఇష్టానుసారముగా ఉంటే మనము గంపలో పడిన చేపలను పోలి ఉంటాం. మన జీవితం ధన్యమవుతుంది. పరలోక రాజ్యము మనము స్వతంత్రించుకోగలుగుతాం. లేదు, దేవుడిచ్చిన అవకాశాలను, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన నెలలు, సంవత్సరాలను, అన్ని అవకాశాలను జార విడుచుకొని మనకిష్టం వచ్చినట్లుగా, మనకు తోచిన విధముగా ఈ భక్తి కార్యాలను చేస్తూ, దేవుడు ఒకటి రైటు అని చెప్తే మనగానే ఒకటి రైటు రాంగు అని వేసుకొని మనకిష్టం వచ్చిన భక్తి చేసి చివరికి ఎండిపోయి వాడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే తీసి బయట పారివేయబడటం తథ్యం. అలాంటి జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకోవట్లేదు. మనము ప్రభుతో అంటకట్టబడిన విధముగా ఉండాలి. మన జీవితం వల దరికి చేర్చబడిన తరువాత తీసి గంపలో వేసే విధముగా మన జీవితం ఉండాలి. సంవత్సరాలు అందుకే దేవుడు మనకు పొడిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఒకవేళ సరిగా జీవించలేకపోయాం, ఇంకా ప్రభువుకు నమ్మకంగా బ్రతకలేకపోయాం, ఇంకా ప్రభుతో సరైన సత్సంబంధాన్ని కలిగి ఉండలేకపోయాం, అయితే ఈ ముందున్న సంవత్సరములోనైనా, ఈ ముందున్న కాలములోనైనా ప్రభువుకు ప్రీతికరముగా బ్రతకడానికి, ఆయనతో అంటకట్టబడి జీవించడానికి, దైవ చిత్తానుసారముగా మసులుకోవడానికి దేవుడు మనందరికీ మరి యొక్క అవకాశం ఇచ్చి ఉంటుండగా ఆ రీతిగా బ్రతుకుటకు మన జీవితాలను సిద్ధపరచుకొని తీర్మానము చేసుకొని మన జీవితములో ఏ విధమైన డాగు మచ్చలు లేకుండా, ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా దైవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానము చేసుకొని, ఇంకా మారు మనసు లేకపోతే, ఏ విషయంలో మారు మనసు లేదో ఆ విషయంలో మార్పు చెందిన వారమై, మారు మనసు పొందిన వారమై దైవ చిత్తానుసారముగా
బ్రతుకుటకు మనము నిశ్చయించుకొని తీర్మానము చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఇదిగో అలాంటి స్థితిని, మార్పు నొందే స్థితిని నువ్వు కలిగి ఉంటే ఈ ముందున్న సంవత్సరములోనైనా దేవుడు నీకు మరల అవకాశములనిచ్చి నీ స్థితిగతులను మార్చి, పరిస్థితులను మార్చి, ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని చక్కబెట్టి సరిచేసి తిరిగి ఒకవేళ తన రాకడ వస్తే గనుక నిన్ను తన గంపలో పడేటటువంటి స్థితిలో, తనతో అంటకట్టబడినటువంటి స్థితిలో ఉంచగలడనే ఆత్మీయ సత్యాన్ని మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు రీతిగా మరి ఈ యుగ సమాప్తి యందు ప్రభు రాకడ వస్తే గనుక ఇదిగో నీవు నేను ఆయన ఏర్పాటు చేసిన గంపల్లో పడే చేపలను పోలిన జీవితాలుగా మీ జీవితాలుండును గాక. ఆయనతో అంటకట్టబడిన జీవితాలుగా మీ జీవితాలుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా మరి బోరెలు ఊసెనమ్మ ప్రార్థన చేస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. కృపగల మా దేవ, పరిశుద్ధాత్మ దేవ, ప్రేమగల మా దేవ, గొప్ప రాజ్యానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. అవును ప్రభు, ఫెయిన్ ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. అవును ప్రభ, చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించు తండ్రి. నిమెండైన దీవెన ధర నష్టకు దయచే దేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం. అవును ప్రభ, పాత సంవత్సరంలోనే ఉన్నాం తండ్రి. రాత్రికాల సమయంలోకి నేనైనా కొత్త సంవత్సరంలోకి నిబంధిస్తున్నాగా జరుగుతున్న ప్రార్థనలో నేను ముందుండి నడిపించే కృప దయచే దేవాన్ని మెండైన దీవెన ధర నష్టకు దయచే తండ్రి. అవును ప్రభు, నేనైనా మంచి శాప వల్లే నేనైనా వాగ్దానం విన్న గొప్ప రాజా అలాగనే ఉండి నడుచుటకు, చిగురింపుగా నడుచుటకు దయచే తండ్రి. నీ మెండైన దీవెన ధర నష్టకు దయచే దేవా. అవును ప్రభ, సంఘాన్ని, సంఘ పెద్దల్ని, నేనైనా సంఘ కాపరి కుటుంబాన్ని తండ్రి నేనైనా దీవించి ఆశీర్వదించి నీ మెండైన దీవెన ధర నష్టకు దయచే తండ్రి. అవును ప్రభు, నేనైనా ఎంతమంది బిడ్డలు రాక వెనక పన్నారో ప్రభు, మరొకసారి వచ్చే కృప దయచే దేవా. నీ మెండైన దీవెన ధర నష్టకు దయచే తండ్రి. అవును, నేనైనా నీ చిత్తం ప్రకారం నడుచుకునే కృప మెండైన దీవెన ధర నష్టకు దయచేసి నేను తగ్గించుకొని ప్రభేనకి ఇస్తున్నామన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి.